ఆయాసం అవుతుంది. ఎందుకమ్మా అట్లా? ఆకలి లేదు అయితే లేదు బో నిన్న నొట్టి తినలే కళ్ళు ఈడ పట్టుకున్నది బిగ్గర కడుపులా పట్టేసింది. రోజు కళ్ళు తాగుతున్నా. రోజు తాత నేను తాగకపోతే ఉండలే 30 సంవత్సరాలు తాగబట్టి అది బంద్ అయినప్పుడల్లా ఇటు వస్తుంది నాకు. మరి ఎందుకు కళ్ళు దొరకలేదా? దొరకలేదు ఇప్పుడు బంద్ పెట్టిండు కదా వాళ్ళు. ఎందుకమ్మా ఎందుకు బంద్ పెట్టారు? ఏమో అంటే దానికి ఏమో కల్తీ కళ్ళు చేస్తున్నారని బంద్ పెట్టారు కదా. 12 మంది కేసు నడుస్తుంది సార్, అందుకొరకు బంద్ పెట్టిండ్రు. నేను వాడి గుడిక ఇప్పటికి వారమా ఇంట్లో వాడి అసలుకు ఏం మనిషిను ఇట్లా అయిపోతున్నా అట్లా నా కడుపు పోతుంది బో, నా కడుపు పోతుంది. మరి కళ్ళు తాగితే ఇట్లా అయితే తెలియదా మీకు? ఎందుకు తాగుతున్నారు మరి? సార్ తాగపోతే పని చేసుకొని పండుకోలేం కదా సార్, పండుకోలేం. మళ్ళీ పండుకోవాలంటే కళ్ళు తాగాల. అంటే కళ్ళు తాగితే మంచిగా ఉంటావు నువ్వు? కొంచెం ఇంత అన్నం తిని పండుకుంటాం. పండుకుంటే మళ్ళీ పొద్దుగాలు లేస్తాం కదా. అది తాగపోతే అనుకో ఇట్లా అవ్వదు, ఇట్లా అయిపోతాం. చూడు మేము పేషెంట్లో ఇట్లా అయిపోతాము. ఇట్లా అయిపోయినా అనుకో అమ్మా 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 మేము ఇట్లా అయిపోతాం సార్, ఇట్లా అయిపోతాం మేము. రోజు ఎన్ని సీసాలు తాగుతున్నావు? ఒకసారి 2 అయినా తాత. డబ్బులు ఉంటే డబ్బులు లేకపోతే రోజు ఒకటి తాత, లేకపోతే మధ్యాహ్నం కూడా ఒకటి తాతుంటా. డబ్బులు ఉంటే, డబ్బులు లేకపోతే రోజు ఒకటి అట్లా. అమ్మా మీరు వీళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతుంది అట్లా? అంతా సార్ మంచి 30 సంవత్సరాల కళ్ళు తాగబట్టి తాతది. అంటే మీరు చెప్పలేదు ఆరోగ్యానికి మంచిది కాదు మీరు తాగొద్దు అని? పని చేసి సార్, పని చేసుకుంటే కళ్ళు తాగకపోతే నిద్ర పోదు. పానం అలుపు వస్తే కళ్ళు తాగుతుంది, మంచిగా ప్రశాంతంగా వండుకుంటుంది. ఇంకా అది బంద్ ఇప్పుడు ఒక్కసారి కూడా అది బంద్ అయింది. అట్లా కూడా ఇట్లా అయింది. డాక్టర్ దగ్గరికి పోతే కళ్ళు టాబ్లెట్లు ఇస్తే తగ్గినది. ఇప్పుడు కళ్ళు నిన్న కూడా హాస్పిటల్ తీసుకపోతే టాబ్లెట్లు ఇచ్చింది, మళ్ళీ తగ్గలేదు సార్. మరి అందుకే ఇక్కడ తీసుకొచ్చినాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది? మంచిగా ఉంటుందని తీసుకొచ్చినాం. మీరు ఎక్కడ ఉంటారమ్మా? బాలనార్లో సార్, బాలనార్లో ఉంటాం. అంటే కల్తీ కళ్ళు అమ్ముతున్నారు, తాగొద్దు, ఆరోగ్యం చనిపోతున్నారు. వాళ్ళు మొన్న కూడా చనిపోయారు కదా, మరి అట్లా చెప్పలేదా? బంద్ ఇప్పుడు పెడతలేరు కదా. ఆడికి చెట్టు కళ్ళు తెచ్చి తాపినా కూడా అది చెట్టు కళ్ళు దాతలేదు కూడా అసలు. ఆ కళ్ళే కావాలంటే ఇంక ఇప్పుడు ఏడదేవాలి సార్, అంత బంద్ పెట్టిండ్రు. కళ్ళు లేదు కదా. ఇప్పుడు ఆమె కళ్ళు లేనందుకు ఇట్లా వణుకు కూడా పెట్టింది. ఇంకా అన్నం తింటలేదు, నిద్ర పోతలేదు, మనసులో ప్రశాంతంగా ఉండనిస్తలేదు. ఇక్కడ మంచిగా చూస్తారంటే ఇక్కడ తీసుకొచ్చినాం. ప్రొఫెసర్ ఎర్రగడ్డ హాస్పిటల్ ప్రొఫెసర్ విశ్వస్వాన్ బూర్ల గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కళ్ళు దొరకక చాలామంది మానసిక వ్యాధితో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సార్. గత 2-3 రోజుల నుంచి కూడా ఎంతమంది ఇక్కడ పేషెంట్స్ వచ్చారు? యాక్చువల్గా ఇది గత 2-3 డేస్ నుంచి మత్తు పదార్థాలకి బాగా బానిసయ్యి ఈ ఒకటి ఏదైతే సప్లై ఉంటుందో అది ఆగిపోవడం వల్ల మా హాస్పిటల్కి చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారండి. జనరల్గా మా ఓపీ 30 to 40 మెయిన్ ఓపీ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 500 పేషెంట్స్ని ఓపీ డైలీ చూస్తాము. కానీ గత 2 డేస్ నుంచి మెయిన్ ఓపీయే దాదాపుగా 80 నుంచి 100 మంది దాకా వస్తున్నారండి. ఆ 80 నుంచి 100 మందిలో దాదాపుగా అందరూ ఒకే రకంగా కాకుండా కొంతమంది మైల్డ్ సిమ్టమ్స్ తోటి, కొంతమంది మోడరేట్ సిమ్టమ్స్ తోటి, కొంతమంది సివియర్ సిమ్టమ్స్తో వస్తున్నారు. ఎవరైతే సివియర్ సిమ్టమ్స్తో వస్తున్నారు అంటే కొన్ని కండిషన్స్ లైక్ ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేసి, కొంతమంది డెలీరియం అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే అది మనిషి ఖాళీ తప్పడం అని అంటారు. అంటే నేను ఎక్కడ ఉన్నాను, నా చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ టైం ఈరోజు ఏం వారము, ఇలాంటివన్నీ మర్చిపోతారనమాట. వాళ్ళకి అవగాహన ఉండదు. దాన్ని మేము డెలీరియం అంటాం. ఒకవేళ కనుక ఎవరైనా మనిషి ఆ డెలీరియంలోకి వెళ్తే ప్రాణానికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఎమర్జెన్సీ కేసెస్ అన్నిటినీ ఉస్మానియా కానీ గాంధీ కానీ పంపిస్తున్నాము. మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మా హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం ఉన్న వాళ్ళని అడ్మిషన్ చేసుకొని ఓపీ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. మా హాస్పిటల్లో ప్రస్తుతం దాదాపుగా ఒక 20 మంది అడ్మిట్ అయ్యారండి గత 2 రోజుల నుంచి. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళ బిహేవియర్ ఏమంటే మీరు చెప్పినట్టు అంటే స్పృహ లేకపోవడం కాకుండా ఇంకా బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి, ఎట్లా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు? జనరల్గా ఏంటంటే మామూలుగా ఆల్కహాల్కి అలవాటు అయిపోతే అది దానికంటూ కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అతను ఏ మందు అయితే కల్తీ చేశాడో ఆ కల్తీ చేసిన పదార్థం మీద ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కల్తీ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఆల్ప్రోజోలం కలుపుతున్నారు, కొంతమంది క్లోరాల్ హైడ్రేట్ కలుపుతున్నారు, కొంతమంది ఇంకా రకరకాల యూరియా అని, ఫార్మాలిన్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ని కలుపుతున్నారు. వాళ్ళు ఏ మందు కలిపిన కళ్ళు తాగుతున్నారో ఆ మందు యొక్క విత్డ్రావల్ ఫీచర్స్ లక్షణాలు కనబడతాయి.
సో ఇన్ జనరల్గా మోస్ట్ ఫ్రీక్వెంట్గా మేము చూసే లక్షణాలు ఏంటంటే అందరికీ నిద్ర సరిగా పట్టట్లేదు, అది మేజర్గా కంప్లైంట్. రెండోది చాలా చిరాకు, కోపం, ఎదుటి వాళ్ళ మీద ఊరికే అరిచేయడము, కొంతమందిని కొట్టడము, ఇది రెండో లక్షణం. మూడోది మాకు మందు కావాలి, ఆ మనసు గుంజుతుంది, శరీరం ఆ మందు లేకపోతే ఉండలేకపోతుండింది. సో ఆ మందు ఎట్లయినా సాధించాలని చెప్పేసి ఉరుకులాడము, వెతకడము అవన్నీ చేస్తున్నారు. అండ్ నాలుగోది అన్నిటికన్నా ముఖ్యం, దీన్ని ఏమంటారు, ఫిట్స్ వస్తున్నాయి కొంతమందికి. ఆ ఫిట్స్ రావడం అనేది కూడా చూస్తున్నాం. ఇంకా సీరియస్ అయిన పేషెంట్స్కి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళేసి వాళ్ళకి వెంటిలేటర్ అవసరము, డయాలసిస్ అవసరం కూడా పడే ఛాన్స్ ఉన్నవి. అంటే వీళ్ళకు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? అంటే వీళ్ళు క్యూర్ అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? మీ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఏ మందు అయితే కలిపారో ఆ మందు యొక్క మోతాదు బాగా ఎక్కువగా కలిపితే మాత్రము శరీరం ఆ యొక్క మందుని తట్టుకోలేక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. ఆ ఫెయిల్యూర్లోకి వెళ్తే మాత్రం ప్రాణాలు కాపాడడం చాలా వరకు కష్టమవుతుంది. కానీ మందు మోతాదులోనే ఉండి ఇప్పుడు సడన్గా సప్లై లేకపోవడం వల్ల విత్డ్రావల్ ఫీచర్స్ వస్తాయి. ఈ విత్డ్రావల్ ఫీచర్స్ని మాత్రం మన యొక్క ఈ హాస్పిటల్లో ట్రీట్ చేయొచ్చు. మొదటి 6 గంటలు చిరాకు, కోపం, ఇతరుల మీద అరిచేయడము, టెన్షను, యాంగ్జైటీ ఉంటుంది. 12 గంటల వరకు ఏంటంటే నిద్ర సరిగా పట్టదు, మందు మీదకి మనసు లాగుతూ ఉంటుంది, క్రేవింగ్ డెవలప్ అవుతుంది, ఎదుటి వాళ్ళని బాగా చిరాకు పడడం, కోపం చేయడం చేస్తారు. 24 గంటల వరకు వాళ్ళకి చెవులల్లో బయట వాళ్ళకి ఎవరికి వినపడని మాటలు వినపడము, బయట వాళ్ళకి ఎవరికి కనపడని మనుషులు కనపడము, అలాంటివి జరుగుతాయి. వాటిని మేము హాలుసినేషన్స్ అంటాము. ఇలాంటివి కనపడ్డప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ తీసేసుకుంటే ఎటువంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడవచ్చు. కానీ 24 గంటలు దాటినాక కూడా మందు లేకుండా ఉంటే కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఫిట్స్కి మామూలు ఫిట్స్కి తేడా ఏంటంటే, ఈ పర్టికులర్ ఫిట్స్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ సార్లు వస్తుంది ఒకరోజే. మామూలుగా మిగతా అన్ని ఫిట్స్ ఏంటంటే ఒకసారి వస్తే మళ్ళీ 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒకే రోజు చాలాసార్లు వస్తుంది. ఆ చాలాసార్లు రావడం వల్ల ఒక్కొక్కసారి కింద పడిపోయి బోన్స్ విరిగిపోవడము, తలకి దెబ్బ తగలడము, ఇంకా మిగతా అవయవాలకి దెబ్బ తగలడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళు కనుక ఏదైనా బండి నడుపుతున్నా లేదంటే ఏదైనా మిషన్ దగ్గర పనిచేస్తున్నా సడన్గా పడిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడము, మిషన్లో పడిపోయి చనిపోవడం లాంటి సంఘటనలు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక 48 అవర్స్ దాటినాక కూడా ఇంకా వాళ్ళు సరిగా మందు తీసుకోకుండా ఇంకా లక్షణాలు ఇలానే కంటిన్యూ అయితే 72 అవర్స్ తర్వాత డెలీరియం అనే కండిషన్లోకి వెళ్తారు. డెలీరియం అనే కండిషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు కాలి తప్పడం అన్నమాట. నేను ఎక్కడున్నానో తెలియదు, ఇవాళ టైం ఏంటిదో తెలియదు, పక్కన ఎవరున్నారో వాళ్ళని గుర్తుపట్టలేరు, ఇలాంటి స్టేజ్కి వెళ్తారు. అది వెళ్తే మాత్రం చాలా ప్రమాదం మన ప్రాణానికి. అందుకని చెప్పేసి ప్రాణానికి ప్రమాదం కాకుండా చూసుకునేటట్టు ముందుగానే మనము జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్ళకు బాలిన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సడన్గా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక వాళ్ళు క్యూర్ కావడానికి ఎంత టైం పడుతుంది? జనరల్గా మేము ట్రీట్మెంట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ 21 రోజు ఇచ్చేదాన్ని డీటాక్సిఫికేషన్ అంటాము. 21 నుంచి తర్వాత ఇచ్చేదాన్ని డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అంటాము. డీటాక్సిఫికేషన్ ఈ మొదటి 21 రోజు మేము ఏం చేస్తామనంటే, ఇన్ని రోజులు మందు వాడడం వల్ల శరీరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కొని ఆ యొక్క మిగతా ఆర్గాన్స్ అన్నీ కాసింత నార్మల్ అయ్యేటట్టు, విత్డ్రావల్ ఫీచర్స్ అన్నీ తగ్గిపోయేటట్టు చేస్తాం. మందు వల్ల వచ్చే విత్డ్రావల్ ఫీచర్స్ అన్నీ తగ్గిపోయేటట్టు చేస్తాం. 21 డేస్ తర్వాత వాళ్ళకి కనుక సరైన మోటివేషన్ ఉంటే డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మోటివేషన్ లేకపోతే మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అని ఉంటుంది, ఆ థెరపీ ఇచ్చేసి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డీ అడిక్షన్ ట్రీట్మెంట్ 6 నెలల నుంచి 2 ఏళ్ళ దాకా వాడాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మనము మందుకి మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా మన మనసుని కంట్రోల్ చేసేటట్టు మందులు ఉంటాయి. ఆ మందులు మేము ఇస్తాము. వాటిని వాడుకుంటే మళ్ళీ మందు యొక్క చెడు ఫలితాలు మన శరీరం మీద లేకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటట్టు చేసుకోవచ్చు. కళ్ళకు అలవాటు పడి ఎవరైతే మానసిక స్థితితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నామని వాళ్ళు ఇక్కడ చేయాల్సినంత ట్రీట్మెంట్ చేసి వాళ్ళను మామూలు స్థితికి తీసుకురావడానికి ఇక్కడున్న ఆసుపత్రి వైద్యులు కానీ ఇక్కడున్న సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నట్టు డాక్టర్ బూర్ల గారు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.